బైబిల్లో మీకు ఈ ఉపమానం తెలుసు కదా, ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఒకరికి ఎందుకు 5 ఇచ్చాడు, ఒకరికి ఎందుకు 1 ఇచ్చాడు? అందరికి 1 ఇస్తే బాగుంటుంది కదా, వీడికి కూడా 5 ఇస్తే వీడు కూడా దేవుడిని తిట్టుకోడు కదా. ఎందుకని అట్టు ఇచ్చాడు దేవుడు? ఎందుకని దేవుడు వేరు వేరు తలాంతులు ఇచ్చాడనంటే, బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆ ఉపమానం మొదట్లోనే ఉంటుంది, దేవుడు వారి వారి సామర్థ్యము కొలది వారికి పంచిపెట్టాడంట. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడంట, 2 ఇచ్చాడంట, 1 ఇచ్చాడంట. దేన్ని బేస్ చేసుకున్నాడు? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి బేస్ చేసుకున్నాడు, వీళ్ళకి ఎంత సామర్థ్యం ఉంది అని. ఇప్పుడు చూడండి, దేవుడికి మనం పుట్టిన తర్వాత ఎట్లా జీవిస్తామో కూడా తెలుసు, అవునా కదా? ఎలా ఉండబోతాం, ఎలా జీవిస్తాం అనేది కూడా తెలుసు. అయితే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఏమో ఇద్దరు వ్యక్తులను పుట్టిస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమో స్వార్థపరుడు అంటే పక్కన వాడికి సహాయం చేయడు, తనకి డబ్బులు ఇస్తే తానే చూసుకుంటా ఉంటాడు, తనది తాను మాత్రం చూసుకుంటాడు, కానీ పక్కనవాడికి పట్టించుకోడు. ఇంకొకడు ఎవడు అంటే దానాత్ముడు, తన గురించి మాత్రమే కాదు పక్కనోడిని కూడా చూసుకుంటాడు. ఇది భూమి మీద అతను జీవించబోయే విధానం. ఇప్పుడు మీరే దేవుడి స్థానంలో ఉన్నట్లయితే, దేవుని వైపు నుంచి ఆలోచిస్తే, మీరు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నా, లేకపోతే మీరు ఎవరికి ఎక్కువ ఇస్తారు, ఎవరికి తక్కువ ఇస్తారు? స్వార్థపరుడికే తక్కువ ఇస్తారు. ఎందుకని? ఆ స్వార్థపరుడికి ఎక్కువ ఇచ్చామనుకో, వాడి వల్ల ఇంకా నష్టం వస్తుంది, జనాలకి ఎవరికి కూడా పంచిపెట్టడు. దానకరుణుడికి ఇచ్చామనంటే అతను యువతల వ్యక్తులు పంచిపెడతాడు, కాబట్టి తద్వారా లోకానికి మేలు చేస్తాడు. కాబట్టి ఈ భూమి మీద ఈ వ్యక్తి గుణం ఇట్లా ఉండబోద్ది కాబట్టి తెలుసు, కాబట్టి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి సామర్థ్యం, ఆ వ్యక్తి గుణం అదంతా దేవుడికి తెలుసు, కాబట్టి అది దేవుడికి ఆ వ్యక్తికి ఇచ్చాడు. చూడండి, ఒక వ్యక్తి ఏమో బద్ధకస్తుడు, ఇంకొక వ్యక్తి ఏమో కష్టపడి పనిచేసేవాడు. ఎవరికి ఎక్కువ తలాంతులు ఇస్తారు? బద్ధకస్తుడికి ఎక్కువ తలాంతులు ఇస్తారా, కష్టపడి పనిచేసేవాడికి ఎక్కువ తలాంతులు ఇస్తారా? దేవుడికి మీ జీవితం అంతా తెలుసు, మీరు భూమి మీద ఎట్లా పని చేస్తారు అనేది అంతా కూడా తెలుసు. ఒకవేళ ఈ బద్ధకస్తుడికి 5 తలాంతులు ఇచ్చాడు అనుకోండి, 5 తలాంతులు వాడతాడా? వాడికి ఇచ్చిన తలాంతులు వాడకపోతే అతనికి రేపు పరలోక రాజ్యంలో నష్టం వస్తుంది, ప్లస్ భూమి మీద ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుద్ది అన్నమాట. తనకిచ్చిన తలాంతులు వాడకపోతే, ఒక డాక్టర్ తన తలాంతు వాడకపోతే చాలామంది రోగాలతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పాస్టర్ ఆయనకి ఇచ్చిన తలాంతు వాడకపోతే చాలామంది మానసిక రోగాలతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ తలాంతులు వాడాలంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇతను కష్టపడేవాడు, అబ్బే ఇతను దీనికే కష్టపడి ఇతనికి ఎక్కువ ఇస్తే సమాజానికి నష్టం వస్తుందని దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వడు. ఇట్లా ప్రతి వ్యక్తిని బట్టి కూడా. ఉదాహరణకి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా వినకపోతే అర్థం కాదు. మీరు ఇప్పుడు దేవుడి స్థానంలో ఉన్నారు. మీరు ఒక నాయకుడిని సృష్టించాలనుకుంటున్నారు, అదేవిధంగా ఒక కూలి పనోడిని కూడా సృష్టించాలనుకుంటున్నారు. మీరు 2 వ్యక్తులను చేయబోతున్నారు. ఒక వ్యక్తి ఏమో దేశ నాయకుడిగా ఉండాలి, ఇంకొక వ్యక్తి ఏమో కూలోడుగా ఉండాలి. ఎవరికి ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తారు? ఎందుకని అతనికి ఎక్కువ ఇస్తారు? అతని పని ఎక్కువ. అతనికి జ్ఞానం ఇవ్వకపోతే ఏమవుద్దనంటే దేశం మొత్తం ఇబ్బంది పడిపోతుంది. కాబట్టి అతన్ని దేశ నాయకుడిగా నేను సృష్టించాను, కాబట్టి ఆ వ్యక్తికి ఎక్కువ జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని దేశ నాయకుడిగా, ఒక వ్యక్తి కూలి పనివాడిగా దేవుడు సృష్టిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు? ఎవరికి ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు? కూలి పనివాడికే ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకని? కూలి పనివాడు చేయకపోతే ఈ నాయకుల దగ్గర ఎంత డబ్బున్నా కానీ వేస్టే. కాబట్టి ఇతనికి ఆరోగ్యం ఇస్తే కష్టపడి పనిచేస్తాడు, ఆ ఉన్న డబ్బుల్ని సరిగ్గా పనిచేసి తనకు ఆదాయం పొందుకుంటాడు, ఇతనికి ఆదాయం పొందిస్తాడు. అది అతని గుణం, కాబట్టి ఇతనికి ఆరోగ్యం ఇస్తాడు. ఇతను అనుకోవచ్చు నాకెందుకు ఆరోగ్యం ఇవ్వలేదు, ఇతను అనుకోవచ్చు నాకెందుకు డబ్బు ఇవ్వలేదని. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ వీళ్ళిద్దరిని స్కూల్లో జాయిన్ చేయించాం, ఒక కూలోడిని స్కూల్లో జాయిన్ చేయించాం, ఒక దేశ నాయకుడిని స్కూల్లో జాయిన్ చేయించాం, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? దేశ నాయకుడేం పెద్ద గొప్పవాడేం కాదు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని అట్లా సృష్టించాడు, ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు, కాబట్టి స్కూల్లో ఆటోమేటిక్గా ఎక్కువ రాణిస్తాడు. ఈ వ్యక్తి దగ్గర దేవుడు అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కాబట్టి అంత అండర్స్టాండింగ్ స్కిల్స్ అతనిలో ఉండవు, కాబట్టి అంతగా రాణించలేడు. అయితే నీకు ఇచ్చాను కదరా, నువ్వేం చేసావని ఇతను అడుగుతాడు. నీకు ఇవ్వలేదు కాబట్టి అతన్ని ఏం అడగడు, ఇచ్చిన దాన్ని బట్టే లెక్క అడుగుతూ ఉంటాడు అనమాట. ఉదాహరణకి ఇంకోసారి ఆలోచించండి, ఒక 2 స్త్రీలను చేస్తామని. ఒక స్త్రీ ఏమో
టీవీలో కనిపించడానికి, అంటే ఏదన్నా ఒక నటిగా అన్నా సరే, లేకపోతే వార్తలు చదవడానికన్నా సరే ఒక స్త్రీని దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. ఇంకొక స్త్రీని కేవలం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే చేస్తూ ఉండు. ఇప్పుడు అందం ఇవ్వాలి దేవుడు. అందం ఎవరికి ఇస్తాడు ఎక్కువ? ఎవరికి ఎక్కువ అందం ఇస్తాడు? ఎవరికి ఎక్కువ జ్ఞానం కావాలి? వార్తలు చదివే స్త్రీకే ఎక్కువ జ్ఞానం కావాలి, అంటే అందం కావాలి. ఎందుకంటే అందరికీ కనపడాలి. నటికే అందం ఎక్కువ కావాలి. సినిమాలో ఉండే నటులు అందరూ అందంగా ఉన్నారు, నాకు అందం లేదనంటే అది నీకు అవసరం లేదు కాబట్టి నీకు ఇవ్వలేదు. ఇద్దరిలో ఎవరికొకరికి ఎక్కువ ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ ఇవ్వాలంటే ఈమెకి ఎక్కువ అవసరం కాబట్టి ఈమెకి ఎక్కువ అందం ఇచ్చాడు, నీకు అంత అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చూడండి, వీళ్ళిద్దరికి వంట వండే జ్ఞానం ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ ఇస్తాడు? వార్తలు చదివే ఈమెకి ఎక్కువ వంట జ్ఞానాన్ని ఇస్తాడా? ఇంట్లో పనిచేసే ఈ స్త్రీకి ఎక్కువ వంటల గురించిన జ్ఞానాన్ని ఇస్తాడా? అట్లా దేవుడు ఇస్తాడనమాట. వీళ్ళిద్దరి స్త్రీలలో ఏ స్త్రీకి బాగా మాట్లాడే వరాన్ని ఇస్తాడు దేవుడు? ఈ స్త్రీకి ఇస్తాడా? ఈ స్త్రీకి ఇస్తాడా? వార్తలు చేసే వాళ్ళు. ఎందుకని? అవసరం కాబట్టే. ఈ విధంగా అవసరత కాబట్టే ఏం చేస్తున్నాడంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇట్లాగే చాలా సినారియాస్లో, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక డబ్బున్నోడు కష్టపడి డబ్బు సంపాదించాడు, వాళ్ళ ఇంట్లో కూడా ఒక పిల్లోడు పుట్టబోతూ ఉన్నాడు, అంటే అతను డబ్బున్న పిల్లోడు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఒక పేదోడు ఇంట్లో కూడా ఒక పిల్లోడు పుట్టబోతూ ఉన్నాడు. ఈ డబ్బున్న కుటుంబంలో పుట్టబోయే వాడికి ఏ పని చెప్పాలి? డబ్బున్న కుటుంబంలో పుట్టేవాడిని కూలోడుగా చేస్తే బాగుంటుందా? లేకపోతే ఒక డాక్టర్గానో, లేకపోతే ఒక వ్యాపారిగానో, ఒక ఉద్యోగస్తుడిగానో నియమించాలనుకోండి. ఒకరిని వ్యాపారం చేయడానికి దేవుడు సృష్టిస్తున్నాడు, ఇంకొకరిని ఉద్యోగం చేయడానికి సృష్టిస్తున్నాడు. ఎవరు బాగా వ్యాపారం చేయగలరు? డబ్బున్న కుటుంబంలో పుట్టిన వాళ్ళే సులభంగా వ్యాపారం చేయగలరు, అవునా కదా? ఈ పేదరికలో పుట్టిన వాళ్ళు ఉద్యోగం అయితే వాళ్ళు సులభంగా అచీవ్ చేయగలరు, వాళ్ళు సులభంగా సాధించగలరు. వ్యాపారం అంటే కొంచెం కష్టమైపోద్ది, ఎక్కువ భారం పెట్టినట్టు అవుద్ది వాడికి. ఎందుకంటే రేపు పొద్దున అడగాలని ఏరా చేయలేదని. కాబట్టి అతనికి ఇచ్చిన కెపాసిటీ, అతని ఇంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తాడు. ఒకరిని డాక్టర్ చదివించడానికేమో డబ్బున్న కుటుంబం వాళ్ళు పెట్టుకోగలరు కాబట్టి అటువంటి వాళ్ళని ఆ కుటుంబంలో వాళ్ళని పుట్టిస్తాడు. అదేవిధంగా ఏదైనా చిన్న ఉద్యోగమో లేకపోతే ఏదైనా చిన్న పని చేసేటువంటి వాళ్ళని ఏ కుటుంబంలో పుట్టిస్తే ఆ వ్యక్తి ఎట్లా ఉంటుందో, నన్నేంది పేద కుటుంబంలో పుట్టించాడు, ఆ వ్యక్తినేంది ధనవంతుడి కుటుంబంలో పుట్టించాడు, నన్ను కూడా అంబానీ కొడుకుగా పుట్టించుంటేనా, నన్ను కూడా ధనవంతుడి కుటుంబంలో పుట్టించుంటేనా? అంత అవసరం లేదు నీకు, కాబట్టే నీకు 1 తలాంతి ఇచ్చాడు. అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు. ఇట్లా ఏం చేస్తాడనంటే దేవుడు ఒక్కొక్కరికి ఎక్కువ ఇస్తున్నాడు, ఒక్కొక్కరు తక్కువ ఇస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళ రోల్స్ వేరే, వాళ్ళు భూమి మీద చేయాల్సిన పని వేరే, పరలోక రాజ్యంలో వాళ్ళు ఉండే పని వేరే. కాబట్టి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది కూడా దేవుడు వాళ్ళని డిసైడ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలనంటే దేవుడు ఈ విధంగా అసమానతలు ఇచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి అంటే అంగీకరించాలి. అంగీకరించకపోతే మనమే చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. రోమా 9:20-21 వచ్చిన చూడండి. కానీ ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు అని రూపించబడింది తనను రూపించిన వానితో అంటుందా? ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరి వానికి అధికారం లేదా? అంటే చూడండి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒక వ్యక్తిని ఇట్లా ఎందుకు దేవుడు చేశాడు అంటే, ఒక కుండనేమో నీళ్లు పెట్టుకోవడం కోసం చేశాడు, ఇంకో కుండనేమో గంజి లాంటివి పెట్టుకోవడం కోసం చేశాడు, ఇంకో కుండనేమో బంగారం పెట్టుకోవడానికి చేశాడు. అంటే ప్రతి పాత్ర యొక్క ప్రత్యేకత వేరు. నన్నెందుకు ఈ విధంగా చేశావు అని కుమ్మర వ్యక్తిని ప్రశ్నించగలదా? అలాగే మనకు కూడా ప్రశ్నించే హక్కు, అధికారం లేదు అని చెప్పి దేవుడు చెప్తాను. మనకు సింపుల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే మన గొప్పతనాన్ని మనం తెలుసుకొని సంతోషపడమే తప్ప, మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా మనం వాడడమే తప్ప, అంతకు మించి దేవుని ప్రశ్నించే హక్కు, అధికారం కూడా లేదు.